ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 13వ అధ్యాయములో యేసు ప్రభువారు పరిచర్యలో ఉన్నప్పుడు కొంతమంది పరిసయ్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి హేరోదు నిన్ను చంపగోరుచున్నాడు అని తెలియపరిచినప్పుడు యేసు ప్రభువారు ఆ విధముగా చెప్పినటువంటి పరిసయ్యులతో ఆయన ఈ విధముగా అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, హేరోదుని నక్కతో యేసు ప్రభువారు పోల్చుటను మనం చూడగలం. అంటే హేరోదు పేరుకు మాత్రమే మనిషి, ఆయన యొక్క స్వభావము బుద్ధి నక్క బుద్ధి అని మరి యేసు ప్రభువారు అనినటువంటి మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది పేరుకు మాత్రమే క్రైస్తవులు, వారిలో క్రీస్తు ఉండడు, క్రీస్తు చెప్పినటువంటి మాటలు వారిలో ఉండవు. మరి ఏటి ఉంటాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నక్క బుద్ధులు నక్క స్వభావము మెండుగా వారిలో ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నక్క చేయు పనులలో రెండవది మనం ఈ సమయంలో తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నక్క పగటి యందు నిర్మానుషము కలిగిన గుహలలో అది దాగి ఉంటూ ఉంటుంది. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, భక్తిగల క్రైస్తవులము అని చెప్పుకునేటటువంటి కొందరు వారు ఎటువంటి స్థితిని కలిగి ఉంటూ ఉంటారంటే మరి తిండిపోతులుగా నిద్రపోతులుగా ఆత్మీయ సోమరతనము గలవారిగా ఉంటూ ఇంటికే పరిమితమై ప్రియా దేవుని బిడ్డలారా, వారు చేయు పనులు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తూ ఊసులాడుతూ దేవుని యొక్క సమయాన్ని వృధా చేస్తూ వ్యర్థపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా వారు ఏం చేస్తూ ఉంటారంటే మరి నక్క స్వభావాన్ని నక్క బుద్ధిని కలిగి భక్తిహీనులైనటువంటి క్రైస్తవులుగా ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఇటువంటి వారిని దరిద్రము లేమి ఏలుబడి చేయనని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారు తలపెట్టే ఏ కార్యాలు కూడా సఫలము చేయబడవు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మరి వారి యొక్క క్రియలను బట్టి వారికి అంతము కలుగునని కూడా మనం చూస్తూ ఉంటాం. నిజానికి ప్రియా దేవుని బిడ్డలారా, వారి క్రియలను బట్టి దేవుడు మంచి చేస్తాడు, మేలు చేస్తాడని అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరచాలి. కానీ వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగునని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, నక్క పనులకు నక్క బుద్ధికి నక్క స్వభావమునకు క్రీస్తును కలిగిన క్రైస్తవులు చోటియక క్రీస్తు మనసును కలిగి జీవించుదుముగాక. ఆమేన్.